ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఐరారోగ్యాల అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయిబాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అది ఆయన మాటల్లోనే ఒక్కసారి విందామండి. మరి బిడ్డ, ఒకేసారి నీకు 3 శుభవార్తలు తీసుకురాబోతున్నాను తల్లి. నువ్వు ఆ 3 శుభవార్తలు వినబోతున్నావు తల్లి. మరి విన్న వెంటనే నువ్వు గొప్పదైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యాలకు లోనవుతావు తల్లి అని చెప్పేసి బాబాగారు ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు రోజు ఎన్నెన్నో సందేశాలతో మన ముందుగా అయితే వస్తున్నారండి. వారి యొక్క బిడ్డలను ఉద్ధరించడానికి అద్భుతమైనటువంటి సందేశాలతో మన ముందుకైతే వస్తూ ఉన్నారు. మరి అలాగే ఈరోజు కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశంతో ఏవో 3 శుభవార్తలను అయితే తీసుకుని వచ్చానని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ 3 శుభవార్తలు అన్నీ కూడా మనకి తెలియాలి అంటే ఈ వీడియోని అయితే పూర్తిగా మనం చివరి వరకు చూస్తేనే కానీ బాబాగారు మనకి ఎలాంటి సందేశాలు, ఎలాంటి శుభవార్తలను తీసుకుని వచ్చారు, మరి ఎలాంటి అదృష్టాలను అయితే మనకు కలిగించబోతున్నారు, అలాగే మన జీవితాల్లో ఎలాంటి గొప్పదైనటువంటి మార్పును తీసుకుని రాబోతున్నారు అనేది మనకి విదితమవుతుందండి. మరి ఇంకా బాబాగారు ఇంకా ఏం మరి ఇలా మన బాబాగారు ఎన్నో వేడుకుంటూ ఉంటాం కదా, బాబా నాకు శుభవార్తను నాకు శుభవార్తను తీసుకురా తండ్రి, లేదంటే నాకు ఈ పని పూర్తి చేయి తండ్రి. అలా కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి అవ్వడం కోసం మనం ఎప్పుడు కూడా బాబావారిని అర్జిస్తూ ఉంటాము. మరి ప్రతి పనికి కూడా ఆ బాబావారి దయ వల్లనే మనకు పూర్తవుతుందని చెప్పేసి మనం అస్సలు మర్చిపోవద్దు. జీవితంలోనే ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఒక పని పూర్తి అవ్వడం కావచ్చు, లేదంటే ఎలాంటివైనా సరే ఈరోజైతే బాబాగారు అయితే తన శుభవార్తలను మనకు చెప్పబోతూ ఉన్నారండి. మరి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 3 ఒకటి అద్భుతం ఏంటి అంటే, దీనివల్ల మనకి జీవితమే మారిపోతుంది. మరి అయితే బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక్కసారి బాబాగారి మాటలోనే ఒక్కసారి విందామండి. మరి తల్లి, నువ్వు రోజుల నుంచి అసలు నీకు శుభవార్తలు వస్తాయా లేదా అని నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావు కదా తల్లి. మరి బాబా, నా జీవితం అంతా ఇలానే ఉండాలా? నా జీవితం అంతా కూడా కష్టాలేనా నా తండ్రి? ఇక నాకు ఆనందం అనేది రాదా? ఒకవేళ ఆనందం వచ్చినా సరే చుట్టం చూపులా వచ్చి కష్టాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ కష్టాలు అయితే నన్ను వెంటాడుతూ ఉంటున్నాయి తండ్రి. ఏంటి బాబా, మరి ఈ కష్టాలు ఎప్పుడు నాకు గట్టెక్కుతాయి, అలాగే ఈ ఓటములు ఎప్పుడు నన్ను గెలుపు వైపు తీసుకుని వెళ్తాయి అని చెప్పేసి, మరి శాశ్వతంగా ఉండిపోతాయా? ఇక నా జీవితం ఇంతేనా సాయి? అస్సలు మారదా? నాకు ఓపిక అది నశించిపోతుంది తండ్రి. మరి నేను ఏం చేస్తున్నానో నాకే అర్థమవట్లేదు. నా మీద నాకు నా నమ్మకం అయితే సన్నగిల్లిపోతుంది తండ్రి. కష్టాలకే అలవాటు పడిపోయాను, ఆనందాల కోసం ఎదురు చూడడం లేదు తండ్రి. మరి అన్నీ కూడా మానేశాను. ఇప్పుడు బాబా, మీరు మళ్ళీ కొత్తగా శుభవార్తలు అంటూ వచ్చారు. మరి అసలు వద్దు, శుభవార్తలు వస్తాయని నేను అనుకోవడం లేదు. మరి నా జీవితం మారుతుందని నాకైతే నమ్మకం లేదయ్యా. మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు తండ్రి అని చెప్పేసి, మరి నిన్ను పూజిస్తూనే ఉన్నాను కదా, నా కష్టాలన్నీ కూడా మీతోనే చెప్పుకుంటూనే ఉన్నాను కదా, మరి నా మీద ఎందుకు కనికరం చూపెట్టలేదు బాబా? మరి నన్ను ఎందుకు ఇలాంటి కష్టాలకు గురి చేస్తున్నావు తండ్రి? మరి నన్ను ఏం పాపం చేశానని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బిడ్డ. మరి నాకు అర్థమవుతుందమ్మా, అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. నీ కష్టాలన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా. మరి కానీ నీకు ఒక విషయం అయితే చెప్పాలి. మరి ఇప్పుడు ఈ మాటలు వింటూ ఉంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని చెప్పేసి నాకు బాగా అర్థమవుతుంది తల్లి.
మరి నీకు ఇలాంటి మనసు ఏర్పడడానికి నీ కష్టాల కడలే కారణం తల్లి. మరి నీ కష్టాలను తొలగించడానికే కదా తల్లి నేను అలాగే నీ ఎదురు చూపులను ఫలితం రావట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. మరి ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, కలలు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ తీరాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటాడు. అలాగే నిరంతరము ఆ యొక్క భగవంతుని అర్జిస్తూనే ఉంటాడు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం అనేది దక్కుతుంది. మరి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి ఇలాగనే అంటూ ఉన్నావు కదా సాయి, మరి ఈ కష్టాలన్నీ కూడా నా వల్ల కావడం లేదు, నా కన్నీరు కూడా ఆవిరైపోయింది, ఏడ్చి ఏడ్చి నా యొక్క కన్నీరు అసలు ఇంకిపోయినాయి తండ్రి, నా మనసు అంతా కూడా గందరగోళంగా ఉంది, అసలు ప్రశాంతత లేకుండా పోయింది, కంటి నిండా నిద్రపోయి ఎన్ని నెలలు అయిందో తండ్రి, నవ్వుదాం అనుకున్నా సరే నా వల్ల అయితే కావటం లేదు బాబా, నా వల్ల ఏమీ అవ్వటం లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నాకే అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా ఇవన్నీ అంటూ ఉంటావు కదా బిడ్డ. ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి తల్లి, నిన్ను చూస్తూనే ఉన్నాను తల్లి, ఇవన్నీ వింటూనే ఉన్నాను. ఇక నీ బాధలు అంటావా, అలాగే నీ కన్నీళ్ళు అంటావా, నీ కష్టాలు అంటావా, వీటన్నింటికి కూడా ఒక్కొక్కటి తీర్చడం కోసమే నేనైతే నీ ముందుకైతే వచ్చాను తల్లి. అవును తల్లి, మరి నీ యొక్క నువ్వు ఇప్పటివరకు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇకపై నీకు గుర్తురావు. మరి అంత గొప్పదైనటువంటి అదృష్టాన్ని అయితే నీకు కల్పించేస్తాను తల్లి. అలాగే గొప్ప సంతోషాలను నీ కుటుంబాలతో నువ్వు సంతోషంగా గడిపేలాగా నేను చేస్తాను తల్లి. మరి ఇన్ని రోజులు కూడా నువ్వు బాధలకే వచ్చి ఎంతో బాధపడుతూ నీ కుటుంబాన్ని కూడా ఎదలైనటువంటి ఒక స్థితిలో నువ్వు ఉన్నావు తల్లి. మరి నీ కష్టాలన్నీ కూడా గొప్ప అద్భుతమైనటువంటి ఒక బహుమతి నేను ప్రసాదించడం వల్ల అవన్నీ కూడా పటాపంచలైపోతాయి తల్లి. నువ్వు కూడా మైమరిచిపోతావు. ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు తల్లి. నీ సాయి ఏం చెప్పాడో అది చెయ్యి చాలు, ఇదొక్కటి చాలు తల్లి. ఒక్కసారి నా మీద నమ్మకం ఉంటూ అలాగే నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్నే ధ్యానించు. నా యొక్క ఈ ధ్యానంలో నా యొక్క కనిపించే రూపాన్ని ఏదైతే ఉందో దానివల్ల నీకు ప్రశాంతత పొందగలుగుతావు. అలాగే నా మాటలన్నీ కూడా నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో తల్లి. నా ఏ మాటలు మొక్కలకు ప్రతిరోజు కూడా సంతోషం అనే నీటినైతే పొయ్యి తల్లి. ఆ తర్వాత అవి చిన్న చిన్న వృద్ధి చెందుతూ నీ మనసు అంతా కూడా ఒకరోజు విరబూచినటువంటి పువ్వుల మాదిరిగా నీ సంతోషాలన్నీ కూడా వెల్లివిరుస్తాయి తల్లి. మరి అవన్నీ కూడా చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ ఒక అద్భుతమైనటువంటి పూదోటలాగా సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి ఆనందంలాగా తయారు కావాలి తల్లి. బిడ్డ, నిజంగా చెప్తున్నాను, నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే నీ బాబా చెప్తున్నట్లుగానే ఎంతో సంతోషంగా ఉంటావు తల్లి. విరిసిన పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే వెదజల్లుతూ ఉంటుందో మరి అలాంటి గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు తల్లి. నువ్వు నీ యొక్క కుటుంబంతో పాటు ఎంతో సంతోషకరంగా జీవితాన్ని గడపగలుగుతున్నావు తండ్రి. మరి ఇప్పటివరకు నువ్వు పడినటువంటి సమస్యలు అలాగే ఆ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి నీటితో తొలగిపోతాయి తల్లి. నేనున్నాను, నేను అన్నీ చూసుకుంటాను. నువ్వు అనుభవించినటువంటి ఏ కష్టాలు ఏ సమస్యలు కూడా ఇకపై నీకు గుర్తుకు రావు తల్లి. అంత గొప్పదైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. మరి చూడమ్మా, నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏమీ కూడా మారదు తల్లి. ఒక్కటి గుర్తుపెట్టుకో, జరగాల్సింది నువ్వు ఆపలేవు. కాబట్టి అనవసరంగా ఏది కూడా అతిగా ఆలోచించకు. అలాగే ఆలోచనలన్నింటినీ కూడా విసిరి పడవేయి. మరి బాబా ఆలోచించవద్దు అంటున్నారు, మరి ఈ కష్టాల నుండి నేను ఎలా బయటపడగలను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా తల్లి? కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తండ్రికి వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. తప్పకుండా నీకు ఒక గొప్ప శుభవార్తనైతే అందిస్తాం. అది నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దొరికి చేరుతుంది తల్లి. మరి తప్పకుండా నీకు గొప్ప భవిష్యత్తు అయితే
ఆ, కా రెడీగా ఉన్నది తల్లి. మరి అసలు ఏం జరుగుతుంది? నువ్వు వాటిని ఆలోచించడం వల్ల నీ మనసు ఇంకాస్త బాధపడుతుందే కానీ ఆనందం అనేది నీకు రాదు తల్లి. మరి ఆ కష్టాలన్నీ కూడా నా దగ్గర విడిచిపెట్టడం వల్ల నీ మనసు ఎంతో ఆనందంగా ఉండడంతో పాటు నువ్వు నీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా గడపగలుగుతావు. మరి కష్టాల సమస్యల్లో నీకు పని లేదు బిడ్డ. ఒక్కటి వాటిని విడిచిపెట్టు. నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. నువ్వు నీకు ఉన్నంతలోనే సంతోషంగా ఆనందంగా జీవించు తల్లి. ఏది కూడా అనవసరంగా ఆలోచించొద్దు తల్లి. మరి అర్థమవుతుందా అని నేను అడుగుతున్నాను తల్లి. నీ ఆలోచనలన్నీ కూడా విసిరిపాడేసేయి. మనసు కాస్త తేలిగ్గా చేసుకుని మరి ఈ నీ ఆశలు కోరికలు అన్నీ కూడా జరుగుతాయని ఆ యొక్క నమ్మకాన్ని అయితే పెంచుకో తల్లి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు తల్లి. ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ, భయం, చికాకులు ఇవేమీ కూడా లేవు కదా. మరి మనసు చాలా తేలిగ్గా ఉంది కదా బిడ్డ. ఇక అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలి అనుకున్న 3 శుభవార్తలు వింటావు తల్లి. అవి ఏమిటి అంటే అవి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అయితే నేను చెబుతాను, నువ్వు విను. అందులో మొదటిది నీ బంధం గురించి, అలాగే నీ బాధ, నీ కష్టం, నీ నష్టం, అలాగే నీ సంతోషం, ఇవన్నీ కూడా ఆ బంధంలోనే కదా ముడిపడి ఉంటాయి. ఇక ఆ బంధంతో మార్పు రావాలనే కదా కోరుకుంటూ ఉంటారు. మరి తల్లి అయినా సరే, బిడ్డైనా సరే అతి కొద్ది రోజుల్లోనే నీ బంధాల్లో మార్పు అయితే నువ్వు చూడబోతున్నావు తల్లి. ఎంత గొప్ప మార్పు వస్తుంది అంటే నీ కళ్ళను నువ్వే నమ్మలేనంటువంటి అద్భుతమైనటువంటి మార్పునైతే నేను తీసుకుని వస్తాను తల్లి. ఎంతో అన్యోన్యంగా మీరు జీవిస్తారు. అలాగే ఇక రెండవ మార్పు ఏంటి అంటే తెలుసా తల్లి? నీ సంతానం అనేది, నీ యొక్క సంతానం నీ కంటి పాపలాంటి వారు తల్లి. మరి వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు తెలుసు బిడ్డ. ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు తల్లి. నా ఆశీర్వాదాలు వారిపై తప్పకుండా ఉంటాయి. నువ్వు చింత చెందకు తల్లి. నువ్వు ఏ విధంగా అయితే నీ బిడ్డలను చూడాలనుకుంటున్నావో అంతకంటే గొప్ప స్థాయిలో నేను వారిని ఉంచుతాను తల్లి. ఇక నీకు ఇబ్బంది అయితే లేదు తల్లి. నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు. నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు గుర్తించేలా ఆలోచిస్తూ ఉన్నావు కదా. మరి ఆ భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించనే అవసరం లేదు తల్లి. వారిని నువ్వు మెచ్చినటువంటి బిడ్డలుగా మార్చుతానమ్మా. వారిని చూసి నువ్వు గర్వపడేలా చేస్తాను తల్లి. నా మాటలు అస్సలు పొల్లిపోవు, అలానే జరుగుతాయి. మరి ఇక మూడో వార్త ఏంటో తెలుసా? డబ్బు. మరి ఆ డబ్బు లేకపోతే నీకు ఎక్కడ కూడా విలువ అయితే ఉండదు తల్లి. ఎక్కడ కూడా పని అయితే జరగదు. మరి ఈ రోజుల్లో నువ్వు ఏది కావాలన్నా, ఏది చెయ్యాలన్నా సరే అన్నీ కూడా ఆ ధనంతోనే ముడిపడి ఉంది. ధనం మూలం మిదం జగత్ అని ఊరికే రాలేదు తల్లి సామెత. ప్రతీదీ కూడా నీ ధనంతోనే ముడిపడి ఉంది. ఈ ఆర్థిక పరిస్థితి అనేది ఇక ఈసారి నుంచి మెరుగులోకి రాబోతుంది తల్లి. బిడ్డ, ఆకస్మిక ధనలాభం అనేది నీకు కలగబోతుంది తల్లి. ఇక నువ్వు సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉన్నారమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి ఈ సందేశంలో బాబాగారు చెప్పినట్టు 3 శుభవార్తలు కూడా మనకు ఎంత బాగా చెప్పారు. మరి మూడిట్లో చిన్న శుభవార్త అనే దాన్ని ఏది కూడా లేదండి. అన్నీ కూడా అత్యంత ముఖ్యమైనవే. మరి మన బంధం కానివ్వండి, అలాగే మన పిల్లలు కానివ్వండి, లేదు అంటే మన ధనం కానివ్వండి, ఇవి మన జీవితంలో చాలా కీలకమైనటువంటి ఆ యొక్క ఘట్టానైతే ఉంటుంది. మరి అలాంటి ఆ విధమైనటువంటి ఆ సమస్యల నుంచి మనల్ని బయటకు పడివేయడానికి బాబాగారు ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి శుభవార్తలతో మన ముందుకైతే వచ్చారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు నమ్మితే చాలు. మరి ఆ యొక్క బాబా మనం ఎప్పుడు కూడా బాబా నువ్వే నాకు సర్వాంతర్యామి, నువ్వే నాకు శరణం
అని చెప్పేసి అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో ఇక బాబాగారే మొత్తం అంతా కూడా ముందుండి నడిపిస్తారు. మరి నీకు ఏ విధంగా నీ జీవితం అనేది ఎలా అనుకూలంగా మార్చబోతున్నారు అంటే మరి నువ్వు కలలో కూడా ఊహించవు తల్లి. మరి ఏ కుటుంబంలో అయితే దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయో, అలాగే కలహాలు వస్తూ ఉంటాయో, ఆ కుటుంబం అంతా కూడా ఏదో ఒక దానితో ఇబ్బంది పడుతూనే ఉంటుంది. మరి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండరు. వారిద్దరే కాదు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా మనశ్శాంతి అనేది కొరవవుతుంది. ఏదో ఒక ఆలోచనలు ఇలానే ఉంటుంటాయి. మరి వారి జీవితం అంతా కూడా ఇలానే ఉంటుంది. అందుకని బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ఈ చిన్న చిన్న మనస్పర్ధలు, ఈ కలహాలు ఇవన్నీ కూడా పక్కకు నెట్టివేయండి తల్లి. ఆ దంపతులు ఎంత అన్యోన్యంగా ఉండబోతున్నారు అంటే ఒకరిపై ఒకరు ఎంత అభిమానాన్ని చూపించుకోగలుగుతున్నారంటే ఒకరు ఎంత ప్రేమ చూపించుకోగలుగుతున్నారు అంటే మరి అది నిజంగా వారు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవడానికి వారు ప్రాయులు అవుతారండి. అలాగే అంత గొప్ప జీవితాన్ని బాబాగారు అయితే నీ కళ్ళ ముందు ఉంచుతున్నారు. అయితే దంపతులు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉంటారో, ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కూడా పంచుకుంటూ ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. మరి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళిద్దరూ కూడా ఒక అవగాహనతో అలాగే సర్దుబాటుతో వారు పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మరి ఈ విధంగా అర్థం చేసుకున్న నాడు మరి ఎవరికి కూడా ఆ బంధంలో ఎవరికి కూడా మనస్పర్ధలు రావు. మనస్పర్ధలు లేనినాడు గొడవలు రావు. గొడవలు లేనినాడు సుఖ సంతోషాలు అనేవి వెల్లివిరుస్తాయి. మరి బాబాగారు మొదట శుభవార్తగా ఇదే చెప్పారు కదా. మరి బంధం అనేది గట్టిపడాలి. బంధానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడు నీకు కూడా బంధం విలువ ఇస్తుంది అని చెప్పేసి బాబాగారు చెప్పకనే చెప్పారు. మరి బంధం యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క విలువ ఏదైతే ఉందో ఆ విలువను గౌరవిస్తూ భార్యాభర్తలు ఇరువురు కూడా వారి అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పండించుకుని ఆ యొక్క దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని చెప్పేసి బాబాగారు అయితే ఘంటాపదంగా చెప్పారండి. మరి మీ బంధంతో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తీసేయబోతున్నానమ్మా. నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు తల్లి. మరి నువ్వు అతి త్వరలోనే చూస్తావు తల్లి. మీరిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం మీ కుటుంబాన్ని ఎంత సంతోషంగా ముందుకు తీసుకువెళ్తుందంటే అది నువ్వు త్వరలోనే చూస్తావు తల్లి. నీ యొక్క బిడ్డ ఎవరైతే ఉన్నారో మరి అలాగే నా యొక్క బిడ్డలు మీరే కదా తల్లి. మరి మీరందరూ కూడా ఈ యొక్క అద్భుతాన్ని అయితే చూస్తారు తల్లి. అప్పుడు అంటారు బాబా నువ్వు నిజంగా నాకు గొప్ప మేలునైతే చేసావని చెప్పేసి. మరి ఇక రెండవ శుభవార్త ఏంటంటే మరి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేది శుభవార్తే కదా. మరి ప్రతి ఒక్కరూ కోరుకునే శుభవార్త ఏంటంటే మా పిల్లలు బాగుండాలి, ఆ సంతానం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకునేది. మరి బాబాగారు కూడా వారి యొక్క సంతానం అలాగే వారి బిడ్డలమైనట్టు మనం కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనే కదా మరి బాబాగారు కూడా కోరుకుంటారు. మరి తండ్రి అలాంటి గొప్పదైనటువంటి ఆ యొక్క కోరుకోవడాన్ని మరి అది కూడా చాలా శుభవార్తలతో ఇది నింపబోతున్నారు మన జీవితాన్ని అని చెప్పేసి ఆలోచించుకుంటేనే ఆ యొక్క ఊహ ఎంత అద్భుతంగా ఉంది అంటే మరి నిజంగా మనకు బాబాగారు ఎదురుగుండా వచ్చి ఆ యొక్క అద్భుతాలు జరిపిస్తున్నారు అంటే ఎంతమంది నమ్ముతారండి. మరి ఇప్పుడు చెప్పేటువంటి శుభవార్త ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేదే. మరి అది సంతానమే కదా. మరి ఆ సంతానం ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని, ఎన్నో విజయాలు సాధించాలని, మనకంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు. మరి తన సంతానం అనేది ఎప్పుడు కూడా ఆనందాలతో గడపాలి, అలాగే వారు పడినటువంటి బాధలు పడకూడదని వారికి ఒక గొప్ప చదువునివ్వడం కానీ, అలాగే వారికి గొప్ప అభ్యాసాన్ని అందించడం కానీ, వారికి కొత్త కొత్త కళలలో ప్రావీణ్యాన్ని నేర్పించడానికి కోసం కానీ, అలాగే ఏం చేద్దామన్నా సరే ఆర్థిక పరిస్థితి ఎంత బలహీనంగా ఉన్నా సరే పిల్లల్ని అయితే చదివించడానికి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ముందే ఉంటారు. మరి వారు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడాలని చెప్పేసి అదేవిధంగా వారిని చూసి తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కళ అని చెప్పాలి. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా దీని నుంచి
గొప్పదైనటువంటి జీవితాన్ని అయితే ప్రసాదించడానికి ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పునాదులు వేస్తూనే ఉంటారు. మరి బాబా గారు కూడా అంతే కదా మరి. వారి యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా గొప్ప స్థాయిలో ఉంచి అందరూ కూడా గర్వపడేలాగా చేయాలని బాబాగారు అయితే అనుకుంటూ ఉంటారు కదా మరి. మరి ఆ విధంగా మరి బాబాగారు మనకి ఎప్పుడు కూడా ఆనంద ఉత్సాహాలను ఎప్పుడు కూడా మన జీవితాల్లో కల్పిస్తూనే ఉంటారు. దానికి సంబంధించినటువంటి అనేక సందేశాలు ఇవన్నీ కూడా మనకి బాబాగారు ఎప్పటికప్పుడు మనకి మన ముందుకైతే తీసుకుని వస్తూనే ఉంటారు. అది మనం గుర్తించకపోవడం మన యొక్క దురదృష్టమో లేదంటే అదృష్టమో అని చెప్పేసి అనాలి. ఈ 2 శుభవార్తలు అందించినటువంటి తర్వాత మాత్రమే మన ఆకస్మిక ధనం లాభాన్ని అయితే కలిగిస్తాయని చెప్తూ ఉన్నారు. మరి బాబాగారి మాటల్లో అర్థం ఏంటి అంటే, ఎంత ధనం ఉన్నా సరే, ఎన్ని సిరి సంపదలు ఉన్నా సరే, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా సరే, కుటుంబంలో ఏదైతే బంధము అలాగే సంతానము ఈ 2 కూడా లేకపోతే మరి ఈ యొక్క స ధనం ఉన్నా కానీ దాన్ని నిరర్ధకమే అని చెప్పేసి అని బాబాగారు అయితే చెప్తున్నారు. కోట్ల ఆస్తులు ఉన్నా సరే సంతోషం అనేది ఉండాలి కదా మరి. ఆ సంతోషం ఉండాలి అంటే ముందున్న 2 కూడా మనకి ఎంతో అద్భుతంగా మనకి అంది ఉండాలి. మరి బంధాలన్నీ కూడా అదేవిధంగా పిల్లలు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడాలి అని చెప్పేసి అని బాబాగారు ఎప్పుడు కూడా మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. మరి ఈ విషయాల ద్వారా మన కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటామండి. మరి ఎప్పుడైనా సరే సంతోషంగా ఉంటామో మరి అక్కడ ఆ ధనలక్ష్మి ఎప్పుడు కూడా మనకి సంతోషంగా మనం ఇంట్లోకి సాదరంగా వస్తుందండి. కాబట్టి మనం ముందు బంధాన్ని బలపరుచుకోవాలి, తర్వాత మన సంతానాన్ని బలపరుచుకోవాలి, ఆ తర్వాత మనం ధనాన్ని బలపరుచుకున్నామంటే ఈ 3 కూడా బలంగా ఉన్నాయంటే మనకు జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే నష్టాలు వచ్చినా సరే మనం ఎటూ కూడా కదలకుండా నిబ్బరంగా ఉండి ఆ యొక్క కష్టాలను ఎదురెళ్ళి వాటిని ఓడించి మనం మన జీవితంలో ఒక విజయాన్ని అయితే సాధించగలగమని చెప్పేసి బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదా. మరి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలన్నీ కూడా బాబాగారు ఇంకా మనకి ప్రసాదించజేయాలని బాబాగారు నా ద్వారా చెప్పిస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే అలాగే నా యొక్క వీడియోలో ఎవరైనా తప్పులైనా దొర్లి ఉంటే దయచేసి మన్నించండి, నాకు తెలుపగలరు. ఇంకా నేను మంచి కంటెంట్ని అయితే మీకు ఇవ్వడానికి నేను ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. మరి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో ఇక్కడితో సరేండి. మరి రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకైతే వస్తాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.